ఇప్పుడు ఏంటిదంటే అట్లా 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 మనం దొంగల గురించి చెప్పుకోవాలి. ఏ ఊకో మల్లీశ్వరి ధూమ్దా ముచ్చట్లగా దొంగల తెరువుకి ఎందుకు పోతావు అని అంటారా? ఏ గట్లంటారు ఏందోల్లా. అప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసిన ఘనకార్యం కూడా చూడాలి మనము, లేకుంటే ఫీల్ కారా? చెప్పుండ్రి పాండ్రి, మరి వాళ్ళని ఎందుకు ఫీల్ చేసుడు? పోదాం. ఇగో ఈ బండ్లను లెక్క పెట్టుర్రోల్లా. 1 2 3 4 5 6 7. వామ్మో, లెక్క పోతూనే ఉన్నది కదా. ఇదేమన్నా జుమెరాత్ బజారా లేకుంటే సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే అంగడా అని అనుకునేరు. అయ్యో కాదు కాదోల్లా, ఈ బండ్లన్నీ ఇగో ఈడ నిల్సొని ఉన్నారు చూడు, వీళ్ళ రెక్కల కష్టమేనోల్లా. వీళ్ళే పగలనక రాత్రనక పొద్దనక మాపనక తినక ఇగో ఇట్లా బండ్లను జమ చేసిర్రు. కాకపోతే కొట్టేసిర్రు. వీళ్లకు బండి కనబడ పాపం, దాన్ని మాయిల్నే మాయం చేస్తారు. అగ చూడవు వీళ్ళ చోరకల ఎట్లున్నదో చూస్తున్నారా? పార్కింగ్ చేసి తాళం ఎంత గట్టిగా వేసినా వీళ్ళు ఖాళీ చెయ్యితోని గిట్ల గిట్ల అంటారట. అంతల్నే ఆడికెళ్ళి మాయమైతారట. ఇక ఈ బండ్లను సెకండ్ హ్యాండ్ కమ్మేసి తినుడు తాగుడు జల్సాలు చేసుడు. ఇక ఇంట్లో ఒకడు సినిమాలు సీరియళ్లలో పనిచేస్తున్నాడటనొల్లా. ఇక ఆ టాలెంట్ కూడా ఉన్నది. కానీ సినిమాలలో సంపాదించేదానికంటే ఈ బండ్లు ఎత్తుకపోతుంటేనే మంచిగా గిట్టుబాటు అవుతున్నట్టున్నది. అందుకే ఫుల్ టైము దీనికే తెగబడ్డాడు. కానీ లాస్ట్ కు మన హైదరాబాద్ పోలీసులకు దొరికిర్రు. వాళ్ళ దగ్గరికి వెళ్లి దొంగతనం చేసిన 59 బండ్లను తెప్పించిర్రు. అగో ఈ దొంగలు పాడుగాను గిట్ల తెగబడ్డరేందోల్లా అసలు. అరే ఇట్లా దొంగ సొమ్ముతోని తిని తాగితే ఏమన్నా పెయికి పడుతుందా? బరకతు దొరుకుతుందా? కథగాని ఒక్కొక్కళ్ళు బండి కొనేందుకు ఎన్ని లోన్లు పెట్టిర్రు, ఎన్ని అప్పులు ఎత్తే కొంటారు. వీళ్ళేమో బెలంగడ్డ మాయం చేసినట్టే ఎత్తిరి.